హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ సీజన్ 8లో నాగార్జున హోస్టింగ్తో దుమ్ము రేపుతున్నాడని చెప్పవచ్చు. ఒక్కొక్కరి తాట తీసి వదిలేస్తున్నాడు. ఇక తాజాగా నిఖిల్కి 70mm రాడ్ దింపాడనే చెప్పవచ్చు. ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్లో భాగంగా 3వ ఛాలెంజ్లో గెలిచిన నిఖిల్ క్లాన్ నబీల్ సీతా క్లాన్ నుంచి నబీల్ని తొలగించారు. అయితే దాన్ని ఆ క్లాన్ సభ్యులందరూ కూడా అపోజ్ చేశారు. ఇది క్లాన్ కొట్టుకునే టాస్క్ కాదు, హౌస్ కోసం ఆడే టాస్క్ కదా, నబీల్ని ఎలా తీసేస్తారు అంటూ నిఖిల్ పైన వీరోచితంగా పోరాడారు. అయితే అప్పుడు నిఖిల్ మాట్లాడుతూ ఫస్ట్ నా క్లాన్, ఆ తర్వాత హౌస్ అంటూ మాట్లాడాడు. సరిగ్గా ఈరోజు నాగార్జున ముందు ఇదే విషయాన్ని తీసి నిఖిల్ని జీరో చేసేసింది ప్రేరణ. దీంతో నాగార్జున ప్రేరణ మాటలకి సమర్థంగా మాట్లాడుతూ నిఖిల్ అసలుకి ఆ టాస్క్ ఏమిటి అని అడిగితే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, మరి నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా, నబీల్ని ఎందుకు తీసుకున్నావు అని అనడంతో నిఖిల్ కొంచెం తడబాటుకు గురయ్యి కొంచెం మిస్బ్యాలెన్స్ అయ్యాను సార్ ఆ రోజు అంటూ చెప్పాడు. దీంతో నాగార్జున వెంటనే కౌంటర్గా నువ్వు మిస్బ్యాలెన్స్ అవ్వడానికి వెనుక ఉన్న ఆ మిస్ ఎవరు అంటూ సోనియా గురించి ఇండైరెక్ట్గా మాట్లాడేశాడు. దీంతో హౌస్మేట్స్ అందరూ కూడా, అంటే ముఖ్యంగా సీతా క్లాన్ సభ్యులందరూ కూడా నవ్వుకున్నారు. దీంతో నువ్వు ఎలా తీస్తావు, హౌస్ గురించి కదా ఆ టాస్క్ ఇచ్చింది, మీరందరూ కలిసి నబీల్ని కూడా అలాగే టాస్క్లో ఉంచింటే 4th ఛాలెంజ్ కూడా గెలిచేవాళ్ళేమో, అప్పుడు మరో వైల్డ్ కార్డ్ని మీరు ఆపగలిగేవారు కదా, కనీసం ఆ మాత్రం బుర్ర కూడా లేకుండా ఎలా నువ్వు నిర్ణయం తీసుకున్నావు, ఒక మిస్ చేసిన తప్పుకి నువ్వు ఇక్కడ బలయ్యావు కదా అంటూ సోనియాను కూడా దీంట్లోకి లాగడం అయితే జరిగింది. అలాగే నువ్వు క్లాన్గా ఉన్నప్పుడు హౌస్లో ఏ సభ్యుడు కూడా నిన్ను చీఫ్గా ఎంచుకోలేదు. ముఖ్యంగా సోనియా, పృథ్వీ తప్ప ఎవరూ కూడా నీ క్లాన్లోకి కూడా రాలేదు అని యునానిమస్గా వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు ఏమనిపించింది నీకు అంటే, ఏముంది సార్, నేను, పృథ్వీ, సోనియా ముగ్గురమే మాట్లాడుకొని మేము ముగ్గురమే ఒక నిర్ణయం తీసుకుంటామని వారు భావిస్తున్నారు అని నిఖిల్ చెప్పడంతో నాగార్జున హౌస్మేట్స్ అభిప్రాయం అడిగాడు. అయితే అందరూ ఒక్కసారిగా ఎస్ అంటూ చెప్పడంతో హౌస్మేట్స్ ఏకాభిప్రాయం ప్రకారం మీరు ముగ్గురు కలిసే నిర్ణయం తీసుకుంటారు, మీ క్లాన్లో ఉన్న వారికి ప్రాముఖ్యత లభించదు కాబట్టే చీఫ్గా నిన్ను వారు అంగీకరించలేదు. ఆ మాత్రం అర్థం చేసుకోకుండా నువ్వు నేనేదో గొప్ప చీఫ్ అని భావించుకుంటూ ఇలా ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నావు. ముఖ్యంగా టాస్క్ నుంచి నబీల్ని అవుట్ చేయడం మాత్రం 100కి 100% తప్పే. నిఖిల్ అలాగే పృథ్వీ, సోనియాకి కూడా ఫుల్ క్లాస్ పీకడం అయితే జరిగింది. ఈ సీజన్లో తొలిసారి నిఖిల్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు నాగార్జున అని చెప్పవచ్చు. నిఖిల్తో నాగార్జున మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.